నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణము నుండి తటాకములతో సమానం. కళ్ళలో కన్నీరు ఉండాలి. ఆమేనన్నాడు ఒకసారి. కన్నీటి అనుభవం లేని సంఘం, భారం లేని సంఘం, జలమయముగా తలను కలిగి లేని సంఘం, పెళ్లి కుమార్తె సంఘముగా ఎత్తబడే సంఘం ఉండే అవకాశం లేదు. దేవుని మెప్పు పొందాలి, దేవునికి నచ్చాలి, దేవుడు ప్రశంసించాలి, దేవుడు ఆనందించాలి, శబాష్ అంటూ నీ క్వాలిటీని మెచ్చుకోవాలా. అలాగ పెళ్లి కుమారుడుగా యేసయ్య పెళ్లి కుమార్తెకు తగినట్లుగా నిన్ను భావించి మెచ్చే ఆ క్వాలిటీ ఏమిటంటే కన్నీటి అనుభవం. కన్నీటి అనుభవం. నేను అడుగుతాను, ఎందుకు ఏడవాలి అసలు? పాపిని యేసు ప్రభు, అదేనా ఏడవాలి? దేవా పాపి, అదేనా ఏడవాలి? పాపముల విషయములో పశ్చాత్తాపపడటం గురించి కాక, ఓ రక్షించబడ్డ వ్యక్తి, ఓ కడగబడిన వ్యక్తి, ఓ శుద్ధీకరించబడ్డ వ్యక్తి, యేసుక్రీస్తు రక్తముతో కొనబడి, వాక్యములో కడగబడి, ఆత్మచేత ముద్రించబడి, మహిమ కలిగిన ఆయన రాకడకు సిద్ధమవుతున్న ఓ వ్యక్తి ఏడవలసిన కొన్ని కారణాలు టపటపా మీ ముందు పెట్టి ముగిస్తాను ఈ పూట. దేవుడు కన్నీటి ఆత్మతో భారముతో మనందరినీ నింపునుగాక. చేతులెత్తి చెప్పండి ఒకసారి ఆమేన్. హల్లెలూయా. ఆ ఆశతో, ఆసక్తితో, ఆ భారంతో వాక్యాన్ని వినండి, హృదయంలోకి తీసుకోండి. సాత్వికం కలిగిన మనస్సుతో ఈ వాక్యాన్ని అంగీకరించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. త్వరగా చూడండి, ఎక్కువసేపు ఏం చెప్పను. 7 పాయింట్లు 7 నిమిషాలు అయిపోతుంది ప్రసంగం. తొందరగా ఇంటికి వెళ్ళిపోండి. ఇవాళ కిస్మిస్ స్టార్ట్ అయింది, కొనుక్కోండి. 7 నిమిషములు అంటే ఎంత అడగండి. ఒక్క క్యాలిక్యులేషన్ నాకు తెలియదు. ఆదికాండం 45వ అధ్యాయం 1వ వచనం చదవండి. 43-30. అప్పుడు యోసేపు అది తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొనజాలక, నా యొద్ద నుండి ప్రతి మనుష్యుని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చును గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదికి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి బిడ్డలారా, దేవుని వాక్యం ఎలాగో మాట్లాడుతుంది. మారు మనసు విషయంలో, పశ్చాత్తాప విషయంలో, పాపాల విషయంలో ఏడ్చే మాట కాదు, కానీ అది దాటిన తర్వాత కడగబడిన విశ్వాసి, ఆత్మలో ఎదుగుతున్న విశ్వాసి, రాకడకు సిద్ధపడుతున్న విశ్వాసి కన్నీటి అనుభవాన్ని కలిగి ఉండవలసిన ఒక 7 కారణాలు చెప్తానన్నాను. అవునా? మన అనాలిగా, నోరు మూసుకునేట కుదరదు. అదే అందులో ఒక మొదటి పాయింట్ చెప్తున్నాను. యోసేపు కట తన సహోదరులను చూచినప్పుడు, చెప్పండి, ప్రేమ పొంగుకొని వచ్చేసిందంట, పొర్లి వచ్చేసిందంట, అణుచుకొనలేకపోయాడట. 45:1 ఆ 2 భావం ఇంచుమించుగా ఒక్కలాగా ఉన్నది కనుక 2 వచనాలు కలిపి చెప్పాను నేను. ఏమండి? ఆ కారణంగా ఇప్పుడు అతను ఏడుపుకు పాయింట్ ఏంటి చెప్పండి, ఆలకించండి. చక్కని మాట. అతను ఏడ్చుటకు చోటు వెతికి లోపలికి వెళ్ళిపోయాడట. ఏడుపును అణుచుకొనలేకపోయాడట. ఆ ప్రేమ అలాగ పొర్లి బయటకు వచ్చిందట. మీరు బాగా ఆలకించండి. ఈనాడు ఏడ్చుటకు చోటు వెతికే వాళ్ళు దొరుకుతారా క్రైస్తవులలో? కమిటీల్లో చోటు వెతికేవాళ్ళు, వేదికల మీద చోటు దొరికేవాళ్ళు, వాల్ పోస్టుల మీద చోటు వెతికేవాళ్ళు కనబడతారు తప్ప ఏడ్చే చోటు వెతికేవాళ్ళు ఎక్కడ దొరుకుతారండి మనకి క్రైస్తవుల్లో? ఆ గ్యాప్ని మనం పూడిస్తే ఎత్తబడే సంఘంలో ప్రభు మనం ఉంచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆలకించండి. యోసేపు ఏడ్చుటకు చోటు వెతికి అంత భారం ఏంటి, అంత బాధ ఏంటి, అంత ఏడ్చే పాయింట్ ఏంటంటే, తానేమో మహారాజా స్థానంలో ఉన్నాడు, తన సహోదరులేమో సంచి పట్టుకుని సాష్టాంగ దండ ప్రమాణం చేసి, మహాప్రభో నీ దాసులము తిండి గింజలకి అల్లాడిపోతున్నాం, ఇంటి దగ్గర మాకు ఆడవాళ్ళు పిల్లలు ఉన్నారు, వాళ్ళెవ్వరికీ ఆహారం లేదు, మీరు దయతలచండి బాబు, మీరు కనికరించండి బాబు అని గోల పెట్టి ఏడిచేస్తున్నారు. మీరు వినండి, తాను ఎలాగున్నాడు? మహారాజులాగా ఉన్నాడు, చక్రవర్తిలాగా ఉన్నాడు, ప్రపంచానికి అన్నం పెట్టే పరిస్థితిలో ఉన్నాడు. దేశాల వారు వచ్చి తన వద్ద ఆహారాన్ని సంపాదించుకున్నాడు.
తాను మంచి ఆహారం భుజించుటయే కాదు, అనేకులకు ఆహారం ఇవ్వగలుగుతున్న పొజిషన్లో తానుంటే తన సొంత అన్నయ్యలు తమ్ముళ్ళు కనీసం ఆకలికి గతి లేని పరిస్థితుల్లో సంచి పట్టుకొని క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. వాళ్ళని చూసి తట్టుకోలేకపోయాడు. ప్రేమ పొంగి వచ్చింది. అయ్యో, నేనైతే మహారాజు వలె ఉన్నాను, కానీ వీళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. నాకున్న సమృద్ధి వాళ్ళకి లేకపోయినే, నాకున్న ఆహారం వాళ్ళకి లేకపోయినే, అయ్యో వాళ్ళకి ఆకలి తినే దిక్కే లేదే, నేనైతే శ్రేష్టమైన ఆహారము పానమును భుజించుచున్నాను, చేయిస్తున్నాను అని ఒక భారమును కలిగిన వాడై దుఃఖమును అణుచుకునలేక ఏడ్చుటకు చోటు వెతికి మరి అతడు ఏడ్చాడు అని మనం చూస్తాం. ఇక్కడ దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, అణుచుకొనలేనంత భారం, అంత దుఃఖం ఎత్తబడే సంఘానికి ఉండాలి. బాగా కష్టపడితే గుడ్ ఫ్రైడే సీన్ అంతా కళ్ళ ముందు చూపిస్తే బాగా కళ్ళు నలిపేసుకొని సొక్క రప్పించేస్తాం కాదు. అలసిపోయి మనకి సిలువు పాటలు 3 పాడాలా, ఇక్కడ ఒకడు ఏడ్చేస్తూ ఉండాలా, ప్రార్థన మైకిలో చెప్పేస్తూ ఉండాలా. ఇన్ని జరిగితే కొంచెం నలిపేసి సొక్కొస్తుంది. దేవుని స్తోత్రం. ఆడి ఎత్తబడే సంఘానికి పనికిరాడు, పనికిరాడు. ఎవడు కావాలి? అణుచుకొనజాలనంత దుఃఖం కంట్రోల్ చేసుకోలేడు. కాదు, ఎంతమంది జనం ఉన్నాయి రోడ్డు మీద అవనే, అది కుటుంబ ప్రార్థన అవనే, వీటి కుటుంబం అనే, దుఃఖం ఆగదు, కన్నీరు వస్తూనే ఉంటుంది. అది పాట పాడటం అయితేనే, ప్రార్థన చేస్తాం అయితేనే, ఉపదేశం అయితేనే ఆ దుఃఖమును కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి. ఎందుకు ఏడవాలా, ఎందుకంత ఏడుపు రావాలా, అంత దుఃఖపడే పాయింట్ ఏమిటి అని కానీ చూస్తే బైబిల్ చెప్తుంది కదా, నేనున్న సమృద్ధిలో, నాకున్న ఆహారములో నా సహోదరులకు లేదు కదా అన్న ఒక్క పాయింట్ మీద అతను దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. సరిగ్గా ఈ పూట మనం ఆలోచిద్దాం. మనం అపోస్తుల బోధ నేర్చుకుంటున్నాం, రాకడ సందేశాలు వింటున్నాం, బలమైన ఆహారాన్ని తీసుకుంటున్నాం, లోతైన ప్రత్యక్షతలు పొందుకుంటున్నాం. మన తోటి వారు, మన సహోదరులు, మన బంధుమిత్రులు ఎందరో నామకార్థాల సంఘంలో ఉండిపోయారు. వాళ్ళకు ఉపదేశం లేదు, వారికి ఆకలి తీరదు, వాళ్ళకి సరైనటువంటి మేత పెట్టేవారు లేరు, సరైనటువంటి ఆకలి తీరింతున్న పరిస్థితులు లేవు. ఆకలి దప్పులతో ఉంటున్నారు, వాక్యము కొరకు కరువుతో అల్లాడిపోతున్నారు. దేవుని వాక్యం ఎప్పుడు దొరుకుద్దా, ఎక్కడ దొరుకుద్దా అని పరుగులెడుతూ ఉన్నారు. నేను అంటున్నాను, మనం మంచి ఆహారం తింటున్నాం కదా, మనం కడుపు నింపుకుంటున్నాం కదా, వాక్యం ద్వారా బలపడుతున్నాం కదా. మరి ఇలాంటి వాక్యం లేని వారికి, రాకడ సందేశాలు లేని వారికి, ఎత్తబడే అనుభవాలు నేర్చుకోని వారికి, అపోస్తుల బోధ అనే పునాది మీదకి రాని వారికి మనం జ్ఞాపకం వచ్చినప్పుడు మనకు దుఃఖం రావాలి. వాళ్ళ విషయంలో బాధ కలగాలి, వాళ్ళ విషయంలో ఒక రోదన ఉండాలి. ప్రభువా, మేమైతే మంచి ఉపదేశాన్ని వింటున్నామయ్యా, మంచి సహవాసంలో ఉన్నామయ్యా, బలమైనటువంటి మాంసాహారం తిన్నట్టుగా మేము తింటున్నామయ్యా. మా బంధువులు చాలా మంది అలా లేరు, మా స్నేహితులు అలా లేరు, మా సహోదరులు చాలా మంది అలా లేరు. వాళ్ళందరినీ సంచులు నింపబడాలి, వాళ్ళకి ఆహారము దొరకాలి, వాళ్ళు కూడా నాతో కలిసి సహపంక్తి భోజనం చేయాలి. యోసేపు దుఃఖం ఎప్పుడు తీరింది తెలుసా? అందరినీ పెద్దోడు మొదలుకొని చిన్నోడు దాకా వరుసగా కూర్చోబెట్టి వంతులు తీరా ఒక్కొక్కరికి భోజనాలు పెట్టించినప్పుడు, యోసేపు వారితో కూడా కలిసి భోజనాలు కూర్చున్నప్పుడు అతని దుఃఖం తీరింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే కడగబడిన విశ్వాసి, రాకడ విశ్వాసి, ఎత్తబడే విశ్వాసి కన్నీరు కార్చవలసిన ఒక కారణం ఏదైనా ఉంది అంటే అదేమనగా, దేవుని బిడ్డలారా, ఉపదేశములో లేని వారి కోసం, రాకడ సందేశాలు లేని వారి కోసం, అపోస్తుల బోధలో లేని వారి కోసం, ఒక్క మాటలో చెప్పాలంటే బలమైనపు వాక్యపు ఆహారము దొరకక ఏమండి ఆకలితో అర్ధాకలితో సన్నగిల్లిపోతున్న, బలహీన పడిపోతున్న నామకార్థ క్రైస్తవ సంఘాల కొరకు, సోదర సంఘాల కొరకు, సేవకుల కొరకు ఎవరు ఆపినా అణుచుకొనలేనంత దుఃఖం మనలో రావాలి. ఈ విషయమై మన 2 కళ్ళు 2 తటాకాలుగా మారిపోవాలి, 2 చెరువులుగా మారిపోవాలి, తల జలమయముగా మారిపోవాలి. ఇది ఖచ్చితంగా రాకడలో ఎత్తబడే సంఘానికి ఉండాల్సిన ఒక అర్హత. కేవలం పాటలు పాడుకొని, ప్రార్థన చేసుకొని, హ్యాపీ క్రిస్మస్ చెప్పుకొని, కేకులు తినేసి పెళ్లి కుమార్తె సిద్ధపడటం అంత ఈజీ కాదు కదా. నువ్వు ఆ విషయంలో సరి చూసుకోవాల్సి ఉంది. కడగబడిన విశ్వాసి ఏడవలసిన కారణం ఏంటి అని అడిగితే, మనముల పొందుకున్న ఉపదేశం, బలమైన ఆహారంలో లేని మన ప్రజల కొరకు మనము భారమును బాధ్యతను కలిగి కన్నీరు కార్చాలి.
స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి ప్రభువా భారం నాకు ఇవ్వండి అని అడగండి ఒకసారి. ప్రభువా భారం నాకు ఇవ్వండి అయ్యా, ఆ భారంతో నింపండి ప్రభువా. ఆమెన్.